హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో యమ్మీగా ఉండే పల్లీ చట్నీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఏ టిఫిన్లోకైనా పల్లీ చట్నీ అనేది చాలా కామన్, అందుకే మనం ఇప్పుడు ట్రై చేద్దాం. కొన్ని పల్లీలను తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లోనే 5 to 10 minutes వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చి కొబ్బరిని కూడా బాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకొని పచ్చిమిర్చి ఉప్పు రెండు కలిపి బాగా గ్రైండ్ చేసి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ కూడా ఇందులో వేసేసేయండి. మనం వేడిగా ఉన్న పల్లీస్ని గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా వస్తుంది. అలాగే కొంచెం చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుంటే కొంచెం పౌడర్గా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంది. అలాగే అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పెట్టి అదంతా ఇప్పుడు గ్రైండ్ చేసినాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయినాక మినప్పాలు, శనగపాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ మిక్స్ చేసిన 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకో. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో ఇప్పుడు కొంచెం తాలింపు వేస్తే ఎంతో టేస్ట్ వస్తుంది. అలాగే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఈ పల్లీ చట్నీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్యూరియస్ క్రాకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.